శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం ఆచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆత్మస్వరూప బంధువు. We have to look at the 21st verse. Arjuna Uvacha from there. We will say that Arjuna Uvacha Senayor Madhye Ratham Sthapayamechyuta Yavadetan Niriksheham योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे. సో అర్జునః ఉవాచ, అర్జునుడు ఇట్లు పలికెను. సేనయోః ఉభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. అచ్యుత అంటే హే శ్రీకృష్ణ, మే రథం. మే అనేది ఒక రకమైన అహంకారాన్ని సూచిస్తుంది. సో మన రథాన్ని అనకుండగా నా రథాన్ని. సో ఆ రకంగా శ్రీకృష్ణుడితో అనవసరం. మన రథ అవయోహ రథం అని అనొచ్చు, లేకపోతే రథం అంటే సరిపడు. మే రథం అని అది అంత పెద్ద మర్యాదగా మాట్లాడే పద్ధతి కాదు. తర్వాత నేను ఇంతకుముందు క్లాస్లో చెప్పాను, స్థాపయ లోటు మధ్యమ పురుష ఏకవచనం. ఇట్ సౌండ్స్ లైక్ ఎ కమాండ్. సో ఆ విధంగా శ్రీకృష్ణుణ్ణి కమాండ్ చేయటం అన్నది న్యాయం కాదు. సో బట్ స్టిల్ హీఈస్ డూయింగ్ ఇట్. సాధారణంగా మనిషి ఎప్పుడైతే కష్టాల్లో పడబోయే ముందు ఇటువంటి ప్రవృత్తి వస్తుంది, అహంకారము. ఎక్కడ అహంకారం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే కష్టాలు సమీపంలోనే ఉన్నాయని సూచిస్తూ ఉంటుంది. ఎనీవే, సేనయోర్ ఉభయోర్ మధ్యే రథం స్థాపయమేచ్యుత. ఎందుకు రథం, ఎందుకు ఉభయ సేనల మధ్యలో ఎందుకు నిలబెట్టాలి? సందర్భం ఏం కాదు. యుద్ధం ఆరంభమైన తర్వాత యుద్ధానికి తగ్గట్లుగా రథాన్ని నడపాలి కానీ ఇంకా ఆరంభం కాలేదు, నో మ్యాన్స్ ల్యాండ్ లో తీసుకొచ్చి ఈ ఒక్క రథాన్ని పెట్టడం అది సందర్భంగా లేదు కదా. అంటే దానికోసమని కొంత జస్టిఫికేషన్ అన్నమాట. ఈ కారణంగా నేను ఇలా చెప్తున్నాను, సో ప్లీజ్ డూ దిస్ అనే ఒక కమాండ్. దానికి జస్టిఫికేషన్ ఏమిటంటే, యావత్ ఏతాన్ నిరీక్షేహం యోద్ధుకామాన్ అవస్థితాన్. సో యోద్ధుకామాన్ అవస్థితాన్, యుద్ధము చేయాలనే కోరిక కలవారై వచ్చి నిలబడినారు. అవస్థిత ఎవరు? దుర్యోధనుని యొక్క సైన్యంలో వాళ్ళు. తన సైన్యంలో ఉన్నవాళ్ళు తనకు ఎలాగూ తెలుసు, కానీ దుర్యోధనుని సైన్యంలో ఎవళ్ళెవళ్ళు వచ్చారు, ఎంత సైన్యం ఉంది అనేది అర్జునునికి వివరంగా తెలిసేటువంటి అవకాశం లేదు. సో ఏదో కొంత ఐడియా ఉండొచ్చు, బట్ యాక్చువల్గా ఆ యుద్ధానికి వచ్చినటువంటి వాళ్ళని చూచి ఓహో ఫలానా వాళ్ళు యుద్ధరంగంలో వచ్చారు అనే సంగతిని నేను చూద్దాం అనుకుంటున్నాను. యోద్ధుకామాన్ అవస్థితాన్ ఏతాన్ యావత్ నిరీక్షే అహం, నేను యుద్ధము చేయగోరి వచ్చి నిలబడి ఉన్న ఈ వీరులను, అంటే దుర్యోధనుని సైన్యంలో ఉండే వీరులను నేను చూస్తాను. చూడ్డానికి వీలు కల్పించే విధంగా ఈ రథాన్ని తీసుకువెళ్లి రెండు సేనల మధ్యలో నిలబెట్టవలసినది అని కోరుతాడు. చూసినట్లయితే లాభం ఏమిటంటే, కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. రణసముద్యమము ఈ యుద్ధము యొక్క పెద్ద కార్యక్రమం. ఇది సముద్యమము అంటే మేజర్ ప్రోగ్రామ్, చాలా పెద్ద కార్యక్రమం. సామాన్యమైన ఉద్యమం కాదు, సముద్యమము. సో ఈ విస్తృతమైనటువంటి ఈ కార్యక్రమంలో ఈ జనరల్ ఎలక్షన్స్ కంటే కూడా పెద్ద కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో నాకు ఆపోజిట్ గా నిలబడి ఉన్నవాళ్ళు ఎవరు?
నేను ఎవళ్ళతోటి యుద్ధం చేయాల్సి ఉంటుంది. కైర్మయా సహ యోద్ధవ్యం, మయా కైర్ సహ యోద్ధవ్యం, ఆ చేత ఎవరితోటి యుద్ధము చేయబడవలెను. సాంస్క్రిట్ లో ప్యాసివ్ వాయిస్ యూస్ చేస్తాం. నేను ఎవరితో యుద్ధం చేయాల్సి ఉంటుంది అనే విషయాన్ని నేను తెలుసుకుంటాను. కాబట్టి ఈ రథాన్ని సరైనటువంటి స్థానంలో రెండు సేనల మధ్యలో హే శ్రీకృష్ణ నిలుపుము. తర్వాత శ్లోకం. యోత్స్యమానానవేక్షేహం య ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. ఈ శ్లోకానికి కొంత ప్రాధాన్యం ఉన్నది. ఏమిటంటే అర్జునుని యొక్క హృదయంలో తీవ్రమైన రాగద్వేషములు ఉన్నవి అనే విషయం మనకి శ్లోకాన్ని బట్టి తెలుస్తుంది. అతను అంటాడు, అహం యోత్స్యమానాన్ అవేక్షే, నేను యుద్ధము చేయబోవు వారిని, యోత్స్యమానాన్ అంటే బహువచనం భవిష్యత్ కాలం, యుద్ధము చేయబోవు వారిని అవేక్షే చూస్తాను. యుద్ధం నాతోటి ఈ మా పాండవ సైన్యంతో తలపడవలసిన వారు ఎవరు, మేము ఎవరిని యుద్ధం చేసి ఓడించాల్సి ఉంటుంది, వాళ్ళందరినీ చూస్తాను. సరే, అదే మాట యహ ఏతే అత్ర సమాగతాః, యహ కాదు ఏ ఎవరైతే ఏతే వీరు అత్ర సమాగతాః ఈ యుద్ధరంగానికి వచ్చి ఉన్నారు. సో దూరం నుంచి చూసినట్లయితే దుర్యోధనుని సైన్యం కొంచెం విస్తృతమైన సైన్యంలా కనపడుతూ ఉంది. ఏవో రథాలు జెండాలు అవి కనపడుతున్నాయి. కాబట్టి చాలా మందే వచ్చారు దుర్యోధనుని పక్షాన అనే విషయం స్పష్టమవుతోంది. ఈ వచ్చిన వాళ్ళందరూ ఎవ్వరు, వీళ్ళందరితోటి మేము యుద్ధం చేయాల్సింది కదా, వీళ్ళెవ్వళ్ళు, ఐ వాంట్ టు సీ దేర్ ఫేసెస్. ఎందుకంటే చూడు, వీళ్ళందరూ వచ్చి దుర్యోధనుని పక్షాన నిలబడి ఉన్నవాళ్లే, వీళ్ళు తప్పనిసరిగా దుష్టులై ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దుష్టుని యొక్క పక్షంలో చేరి మా మీదికి యుద్ధానికి వస్తున్నారు కాబట్టి వాళ్ళని ఓ పట్టాలి. ఇప్పుడు భవిష్యత్తులో వీళ్ళందరినీ కూడా సంహరించాల్సినటువంటి పని నా మీద ఉన్నది. ఎందుకంటే దుర్బుద్ధి అయినటువంటి దుష్టబుద్ధి అయినటువంటి ధార్తరాష్ట్రుడు అంటే దుర్యోధనుని యొక్క పక్షాన చేరి ప్రియ చికీర్షవః, వీళ్ళు దుర్యోధనునికి ప్రీతిని కలిగించాలనే ప్రయత్నం చేస్తున్నారు. దుర్యోధనునికి పార్టీలో నిలబడి దుర్యోధనునికి సహాయం చేసి ఆయన పక్షాన పోరాడి తద్వారా దుర్యోధనునికి సంతోషపెట్టాలి, ఆయనకి ప్రీతిని కలిగించాలి అని ప్రయత్నం చేస్తున్నారంటే, దుష్టబుద్ధి పక్షాన చేరి వీళ్ళు ఇంత పెద్ద ఉద్యమంలోకి ప్రవేశిస్తున్నారు అంటే ఎంతలా కమిట్ అయిపోయి ఉన్నారో చూడండి దుష్టుని పక్షాన. సో అంతలాగా కమిట్ అయిపోయి అధర్మం పక్షాన నిలబడిన వాళ్ళు ఎవరో వాళ్ళ మొహాలు ఒకసారి నేను చూస్తాను అని అంటున్నాడు. అంటే శత్రుభావము ద్వేషభావము నిండా మనస్సులో పెట్టుకుని అతను రంగంలోకి దిగుతున్నాడు. అందరూ మన వాళ్లే, ఏదో ప్రారంభం తప్ప ఖాళీ ఇలాగా యుద్ధం వచ్చింది, మన డ్యూటీ మనం చేద్దామనే ధోరణిలో అతను ఆ గీతా మోడల్లో అతనేమీ దిగట్లేదు. ఇంకా గీత ఉపదేశం కాలేదు కదా. సో అతను వాట్ దే కాల్ ఈ విజయం నేను తప్పనిసరిగా పొంది తీరాలి, ఈ శత్రువులు వీళ్ళందరూ కూడాను దుర్యోధనుడి పక్షాన నిలబడ్డారు అంటే మాకు తప్పనిసరిగా శత్రువులు దుష్టులు కనుక వీళ్ళందరినీ కూడా నేను సంహరించి తీరవలసినదే అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి విద్వేష భావంతో ఆయన యుద్ధరంగంలో ఉన్నాడు. దీన్నే కిల్లింగ్ స్పిరిట్ అని అంటారు. ఈ కిల్లింగ్ స్పిరిట్ ఇది అత్యవసరము జీవితంలో అని ఆధునిక సామాజిక శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం. ఇది చాలా ముఖ్యం. మనం వీ హ్యావ్ టు రెసిస్ట్. తప్పనిసరిగా ఎదరవాడు చెడ్డవాడనో శత్రువనో నిర్ధారణ అయిపోయిన తర్వాత మనకున్న శక్తి యుక్తి అంతా ఉపయోగించి వాడికి విరుద్ధంగా మనం యాక్ట్ చేసి వాడిని దెబ్బతీసి ఓడగొట్టి
ఎట్టి పరిస్థితుల్లోనూ వాడి మీద విజయాన్ని సాధించి తీరవలసినదే. దీన్ని కిల్లింగ్ స్పిరిట్ అంటారు. కిల్లింగ్ అంటే యాక్చువల్గా చంపేయడం అని కాదు, విజయాన్ని సాధించి తీరాల్సిందే. ఈ టెన్నిస్లోనూ వాటిల్లోనూ వాడతారు. మన ఇండియన్స్ గేమ్ బాల్ దాకా బాగా ఆడి గేమ్ బాల్లో ఓడిపోతారు. అదే పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారనుకోండి, లాస్ట్ దాకా కూడా నెవర్ సే డై స్పిరిట్ తోటి ఆడతారు. అదే మన వాళ్ళు అయితే 2 వికెట్లు పడిపోయిన వెంటనే ఇంకా వరుస పెట్టి ప్రొసెషన్ కట్టేసి లేచక్క వస్తారు అని. ఇలాగంటే రీసెంట్గా జరిగిన మ్యాచెస్లో అలా జరిగి ఉండకపోవచ్చు, బట్ ఈ రకమైన విమర్శ భారతీయుల మీద ఉంది. వీళ్ళు నెగ్గినప్పుడు నెగ్గుతారు, కానీ ఆ ఫైటింగ్ స్పిరిట్, ద కిల్లింగ్ స్పిరిట్, నెవర్ సే డై యాటిట్యూడ్ వీళ్లలో లేదు, అది పాకిస్తాన్ వాళ్ళలో ఉంది అని అంటారా జనం అంటారు కదా. సో అది ఒక లోటు, అది ఎంతయో నిందించదగిన విషయము అని ఒక ఒపీనియన్. కానీ పెద్దలు దాన్ని ఒప్పుకోరు. పెద్దలు ఏమంటారంటే, మహాత్ములు ఏమంటారంటే, ఆ కిల్లింగ్ స్పిరిట్ అనవసరం అంటారు. కిల్లింగ్ స్పిరిట్ అన్నది ఏమైనా సరే ఎదరవాడి మీద నేను విజయం సాధించే తీరాలి అనేటువంటి యాటిట్యూడ్ ఏదైతే ఉన్నదో, అంబిషియస్ యాటిట్యూడ్, కాంపిటీటివ్, అంబిషియస్, highly self-centered approach towards the issues of life. Adi, it is supposed to be a qualification, a virtue in modern management parlance and all that. Adi virtue ga ikkada consider cheyaru. Kabatti యుద్ధం చేస్తాము, కర్తవ్యం కాబట్టి యుద్ధం చేస్తాం. యుద్ధం యొక్క ఫలము గొప్పది కాబట్టి యుద్ధం చేయడం కాదు. యుద్ధం వల్ల లభించే ఫలము రాజ్యాధికారము, దానివల్ల ఎంతో సుఖాలని భోగాల్ని మనం అనుభవించవచ్చు. కాబట్టి ఆ ఫలం గొప్పది, ఫలము చాలా కోరదగ్గది. కాబట్టి టు రీచ్ దట్ గోల్, బ్యాటిల్ ఈజ్ ఎ మీన్స్. సో గోల్ ఈజ్ వర్చ్యువస్, దేర్ ఫార్ మీన్స్ బికమ్స్ వర్చ్యువస్. గోల్ డిటర్మిన్స్ ది వర్చ్యూ ఆఫ్ ది మీన్స్ అనే అప్రోచ్ దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ గీత. గోల్ని బట్టి, లక్ష్యాన్ని బట్టి మీరు ప్రస్తుతం చేయాల్సినటువంటి కర్తవ్యం యొక్క చెడ్డల్ని ఎన్నడూ నిర్ణయించకూడదు. సో ద ఎండ్ విల్ నెవర్ జస్టిఫై ద మీన్స్. ఇది మన ఫిలాసఫీ. సో దిస్ ఈజ్ వన్ థింగ్. సెకండ్లీ, ఎదుటివాడు మనకి శత్రువుగా నిలబడి ఉన్నా వానిపై మనము శత్రుభావాన్ని కలిగి ఉండాల్సిన అవసరం లేదు. నాట్ నెసెసరీ. ఒకప్పుడు మన పార్లమెంట్లో అపోజిషన్ పార్టీ, రూలింగ్ పార్టీ అని ఉండేది. రూలింగ్ పార్టీ చేసిన పనిని అపోజిషన్ వాళ్ళు విమర్శించేవారు. అపోజిషన్ వాళ్ళు విమర్శించడం కోసమే ఉన్నారు, వాళ్ళకి ఇంకా అంతకంటే వేరే పనేం లేదంటూ రూలింగ్ పార్టీ వాళ్ళు అపోజిషన్ వాళ్ళని నిందించేవారు. పరస్పరం ఆరోపణలు, నిందలు ఉండేవి. అయినా కూడా చాలా మర్యాదపూర్వకంగా ఉండేవి. ఆ లక్ష్మణ రేఖను దాటకుండగా, మర్యాదని ఒక హద్దు మీరకుండగా విమర్శ చేసేవారు. సో హద్దు మీరితే చాలా తప్పుగా భావన చేసేవారు. కాబట్టి వాడు ది సోకాల్డ్ అపోజిషన్ పార్టీ మెంబర్ అంటే అర్థం ఏంటి? అపోజిషన్ అంటే వ్యతిరేకము, విరోధి పార్టీ కదా. విరోధి పార్టీ అని పేరు పెట్టినా కూడా వాస్తవంగా విరోధము లేదు, యాక్చువల్ విరోధమేమీ లేదు. మనందరం కూడా ఒకే దేశం యొక్క, ఒకే సమాజం యొక్క క్షేమం కోసం పనిచేస్తున్నాం. మన ఒపీనియన్స్ భిన్నంగా ఉండొచ్చు, మన అంత మాత్రం చేత మనకి వాస్తవంగా మనం శత్రువులము కాదు. సో వీ అగ్రీ టు డిసగ్రీ అని ఆ రకంగా శత్రుభావము, ద్వేషము లేకుండగా ఎదరవాళ్ళని విమర్శించటం, ఎదరవాళ్ళు చెప్పిన దాన్ని ఖండించటము జరిగేది. అలా ఉండేది, పార్లమెంటరీ డిబేట్ అలా ఉండేది. కానీ మరి ఈనాడు చూడండి, ఈనాడు అపోజిషన్ పార్టీ వాడు అంటే ఛాన్స్ దొరికితే వాడిని మర్డర్ కూడా చేసేయటానికి అభ్యంతరం ఏం లేదు. ఏదో ఇంకా పోలీసు లీగల్ వ్యవస్థ ఉందని భయపడి ఆగారు, కానీ ఛాన్స్ దొరికితే మర్డర్లు కూడా చేసేస్తారు. సో అపోజిషన్ వాడిని చంపేసినా పర్వాలేదు, మనం ఏమైనా సరే నెగ్గేయాల్సిందే అనేటువంటి ఆ తీవ్రమైన విద్వేష భావంతో రంగంలోకి దిగడం అన్నది అది ఒక వర్చ్యూగా కన్సిడర్ చేయబడుతోంది ఆధునిక సమాజంలో. గీతలో దాన్ని వర్చ్యూగా కన్సిడర్ చేయరు. ఇన్ఫ్యాక్ట్ గీతలో డ్యూటీ కాన్షియస్నెస్ కి అంబిషన్ కంటే ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తారు. అంబిషన్, అచీవ్మెంట్ ఆఫ్ గోల్స్, కాంపిటేటివ్నెస్, విన్నింగ్ అగెన్స్ట్ ది సోకాల్డ్ ఎనిమీ, ఇవన్నీ వర్చ్యూస్ కింద కన్సిడర్ చేయరు.
just a commitment to duty. Even the so-called enemy is treated with respect and love, and accepting the result with magnanimity. ఇవన్నీ వర్చ్యూస్ గా కన్సిడర్ చేయబడతాయి. అసలు ఇక్కడ పారాడైమ్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది. సో అది మనం చూస్తాము, విస్తారంగా చూస్తాము. సో ఈ పాయింట్ దగ్గర అర్జునుడు చాలా తీవ్రమైనటువంటి ద్వేషము, శత్రుభావము కలిగి ఉన్నవాడు అని మనకి నిర్ధారణ అయిపోతుంది ఆ శ్లోకాన్ని బట్టి. అంచేతనే శ్రీకృష్ణుడు భవిష్యత్తులో అర్జునుడు నేను సన్యాసం తీసుకుంటానంటే సన్యాసానికి కంగారు లేదయా, కొంతకాలం ఇంకా కర్మయోగం చెయ్యి, సన్యాసానికి కంగారు లేదు. ఇప్పుడు తిట్టినట్టుగానే సన్యాసం అయిన తర్వాత కూడా తిరుగుతూ ఉంటాడు. ఇంకా అంతకంటే సన్యాసం తీసుకున్న తర్వాత కూడా ఎవరినో తిరుగుతూ ఉంటాడు, అంతే. ఆ ద్వేషభావంతో ఉంటాడు. సన్యాసం తీసుకోవాలనే ఐడియా వచ్చేసిన వెంటనే మనస్సు పవిత్రమైపోయి ద్వేషాలన్నీ పోయి అయిపోతుందా ఏమి? అలాగేమీ అవదు. దాన్ని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. సన్యాసం తీసుకోక ముందు ప్రాసెస్ చేస్తే మంచిది, తీసుకున్న తర్వాత కూడా ప్రాసెస్ చేయొచ్చు, ఆ మాత్రం వివేకం ఉంటే. తీసుకోక ముందు ప్రాసెస్ చేయక, తీసుకున్న తర్వాత ప్రాసెస్ చేయకపోతే మనిషి హీ రిమైన్స్ ఏ బండిల్ ఆఫ్ లైక్స్ అండ్ డిస్లైక్స్. కాబట్టి సన్యాసం తీసుకోవడానికి కంగారు లేదు, అర్జునుడికి అర్హత లేదు ప్రస్తుతంలో. ఆ మాట శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు. ఆ సత్యాన్ని మనం ఈ శ్లోకాల్లో గమనించవచ్చు. అసలు దుర్యోధనుడి పక్షాన నిలబడ్డవాడు ఎవడో నేను చూస్తానంటున్నాడు. అంటే దుర్యోధనుడి పక్షాన నిలబడితే వాడింక దుష్టుడే, వాడు అయోగ్యుడు, అధర్మానికి కొమ్ము కాసిన వాడు. కాబట్టి వాడు తల తీసేయటమే తర్వాయి, ఇంకేమీ ఆలస్యం లేదు అనే ధోరణిలో మాట్లాడుతున్నాడు. అది సరికాదు. భీష్మాదులందరూ కూడా దుర్యోధనుడి పక్షాన నిలబడ్డారు అంటే దుర్యోధనుడు ఏదో అద్భుతమైన ధర్మాత్ముడనే ఉద్దేశంతో నిలబడలేదు. ఈ సందర్భంలో ఈ పక్షాన నిలబడి యుద్ధం చేయటం మన కర్తవ్యం అనుకుని నిలబడ్డారు వాడు. భీష్ముడు అలాంటి వాడే. కర్ణుడంటే తీవ్రమైన విద్వేషంతో పగ తీర్చుకోవడం కోసం నిలబడ్డాడు దుర్యోధనుడి పక్షాన. భీష్ముడు అలాంటి వాడు కాదు. భూరిశ్రవసుడు అలాంటి వాడు కాదు. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ అలాంటి వాళ్ళు కాదు. శల్యుడు అలాంటి వాడు కాదు. వాళ్ళేదో ఒక కర్తవ్యంగా పరిగణన చేసి యుద్ధం చేయటం మన డ్యూటీ అనుకుని వచ్చారు తప్పిస్తే అంతటి విద్వేషభావంతో వచ్చిన వాళ్ళు కాదు. కాబట్టి దుర్యోధనుడి పక్షాన ఉన్న వాళ్ళందరూ తప్పనిసరిగా దుష్టులు అనేటువంటి దృష్టికోణము తగదది. సో ఈ విధంగా అర్జునుడు నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. సో ది పాయింట్ ఈజ్, అర్జునుని యొక్క మనస్థితి సర్వసంగ పరిత్యాగానికి అనుకూలమైనది కాదు అని మనకి ఆ డైలాగుని బట్టి అర్థం. సో యోత్స్యమానానవేక్షేహం య ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. తర్వాత శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. అర్జునునికి గుడాకేశ అని పేరుంది. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే గుడాక అంటే నిద్ర, ఈశ అంటే జయించినవాడు, నిద్రను జయించినవాడు. ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే లక్క ఇల్లు తగలబెడతారు దుర్యోధనాదులు. లక్క ఇంట్లో పాండవులను పెట్టి దానికి నిప్పు పెడతారు. వీళ్ళేమో సొరంగం ఒకటి తవ్వుకుని సిద్ధంగా పెట్టుకుంటారు. ఆ లక్క ఇల్లుని తగలబెట్టినప్పుడు ఆ సొరంగం ఉండగా పారిపోతారు. ఆ సొరంగం వీళ్ళని ఒక అడవిలోకి తీసుకెళ్తుంది. ఆ అడవి మార్గం ఉండగా కొన్ని రోజులు ప్రయాణం చేస్తారు. ఆ తర్వాత ఒక నదిని దాటుతారు. అక్కడ విదురుడు వీళ్ళ కోసమని, ఆయన మహామంత్రి కనుక వీళ్ళ కోసమని ఒక బోట్ మ్యాన్ వీళ్ళని కూడా ఆయన అరేంజ్ చేసి పెడతాడు. ఆ దారి రూట్ అన్నా కూడా ఫిక్స్ చేస్తాడు ఆయన. సో ఆ బోట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఆ బోట్లో ప్రయాణం చేసి అవతలకి వెళ్ళి మళ్ళీ నదిని దాటి మళ్ళీ అడవిలో ప్రయాణం చేసి అలా కొన్ని రోజులు, 15 రోజులు 20 రోజులు అడవుల్లో ప్రయాణం చేసి ఆ తర్వాత వాళ్ళు గ్రామానికి ఏకశిలానగరము ఎక్కడికో చేరి అక్కడ కొంతకాలం మకాన్ చేస్తారు. సో ఈ అడవిలో ప్రయాణం చేసినప్పుడు వీళ్ళకి రక్షణ ఎవరంటే భీముడు, అర్జునుడు. సో భీముడు ఎవరైనా శత్రువు వచ్చినట్లయితే సంహరించడానికి సిద్ధంగా భీముడు ఉంటాడు.
కానీ మెలకుగా ఉండి కాపలా కాయడం అనే డ్యూటీ అర్జునుడిది. కాబట్టి ఎవడైనా రాక్షసులు ఎవరైనా వస్తే భీముడు నిద్రలేస్తాడు, కానీ మెలకుగా ఉండడం మాత్రం అర్జునుడి యొక్క డ్యూటీ. నిద్రపోకుండా మెలకుగా ఉండడం. సో కొంతమంది నిద్ర ఆపుకోలేరు, అందరికన్నా ముందు వీళ్ళే నిద్రపోతారు. సో అలా కాకుండా ఇతను మెలకుగా ఉండి ఎంతో శ్రద్ధగా వాళ్ళని కాపలా కాస్తూ ఉండి వాడు ధనుర్బాణాలు పట్టుకుంటాడు, నిద్రని జయించాడు. ఆ కారణంగా అది గుర్తించి ఇట్ వాస్ రికగ్నైజ్డ్ అమాంగ్ దెమ్సెల్వ్స్. సో అది సార్థక నామధేయం అయిపోయింది గుడాకేశ. అర్జునుడిని శ్రీకృష్ణుడు గీతలో అప్పుడప్పుడు గుడాకేశ అని సంబోధిస్తాడు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత. సరే, ఒక కఠినమైన సమయంలో నిద్రని జయించావు, చాలా మంచిదే. ఫిజికల్లీ స్ట్రెంగ్త్, స్టామినాని ప్రూవ్ చేసావు. కానీ అజ్ఞానము అనే నిద్రను కూడా నువ్వు జయించాల్సి ఉంటుంది. గుడాక అంటే నిద్ర, అంటే అజ్ఞానం కూడా ఒక నిద్రే. సో నిద్రలో ఏమీ తెలియదు కదా. మనం జాగ్రత్త అవస్థలో ఉన్నా ఆత్మస్వరూపము ఏమీ తెలియకుండా ఈగోయే, అహంకారము అనే ఉపాధియే ఆత్మ అనుకుని భ్రమపడి బతికేస్తూ ఉంటే అది కూడా ఒక రకమైన నిద్రయే, అజ్ఞాన నిద్రది. ఈ అజ్ఞాన నిద్రలో మనిషి నిద్రిస్తూ ఉంటాడు. తెలివిగా ఉన్నాను అని అనుకుంటూ అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉంటాడు. సో మూడు నిద్రావస్థలు అన్నారు. ఏమిటా మూడు నిద్రావస్థలు? నిద్రపోవడం ఓ నిద్రావస్థ, తెలివిగా ఉండడం ఓ నిద్రావస్థ, కలగండం ఇంకో నిద్రావస్థ. మూడు నిద్రలే. అదే మూడు నిద్రలు ఎలా అవుతాయి? ఏదో ఒకటే నిద్ర కదా అంటే, వీడు తెలివిగా ఉన్నప్పుడు మాత్రం ఏమి జ్ఞానము? అజ్ఞానంలోనే ఉన్నాడు కదా. తెలివిగా ఉన్నప్పుడు అజ్ఞానమే, కలగంటున్నప్పుడు అజ్ఞానమే, నిద్రపోతున్నప్పుడు అజ్ఞానమే. ఈ అజ్ఞానం అనే పాయింట్ సమానంగా ఉంది కనుక మూడు కూడా నిద్రావస్థలే అని వర్ణించారు. కాబట్టి సో అజ్ఞాన నిద్రని నీవు జయించాలి సుమా అని సూచించటం కోసం గుడాకేశ అని సంబోధిస్తూ ఉంటాడు. సో ఆ పదము చాలా ఇంట్రెస్టింగ్ పదం. ఈయన గుడాకేశుడైతే ఆయన హృషీకేశుడు. హృషీక ఈశ, ఇంద్రియములకు ప్రభువు. ఈ విషయం ఇంతకుముందు మనం అనుకున్నాం. సో సకల ప్రాణులలో ఇంద్రియ వ్యాపారములన్నిటికీ కూడా మూలంలో ఉండేటువంటి ఏ శక్తి కలదో ఆ శక్తి ఈశ్వరుని యొక్క శక్తియే. కాబట్టి హృషీకేశుడు. సో గుడాకేశుడు హృషీకేశుడితోటి ఈ విధంగా పలికినాడు. హే భారత. భారత అంటే ధృతరాష్ట్ర మహారాజా అని అర్థం. అక్కడ ధృతరాష్ట్ర అందరూ భారతులే, భరత వంశీయుడు. సో సంజయుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడేప్పుడు భారత అని సంబోధిస్తాడు. శ్రీకృష్ణుడు అర్జునుడితో మాట్లాడేప్పుడు భారత అని సంబోధిస్తాడు. మాత్రా స్పర్శాస్తు కౌంతే శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితిక్షస్వ భారత అని భారత అని సంబోధన. సో భరతవంశీయుడవైన ఓ అర్జున, ఇక్కడ భరతవంశీయుడవైన ఓ ధృతరాష్ట్ర మహారాజా అని అర్థం. సో హే భారత, ఏవం ఉక్త, ఈ విధముగా చెప్పబడినవాడు ఎవరు? హృషీకేశ, శ్రీకృష్ణుడు. ఎవరి చేత? గుడాకేశేన, గుడాకేశుని చేత, అర్జునుని చేత. ఈ శ్లోకం చాలా ఇంట్రెస్టింగ్ వర్స్. ఇది దీని ప్రాధాన్యం ఏమిటంటే 24వ శ్లోకం. ఈ శ్లోకంలో ఆజ్ఞాపాలక భగవాన్ అనే ఒక విలక్షణమైన ఈశ్వరుని రూపాన్ని మనకి అక్కడ కవి చూపిస్తాడు. సాధారణంగా లోకంలో ఈశ్వరుడు అంటే ఎటువంటి భావన ఉంటుందంటే సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞానము గలవాడు, సర్వులను శాసించువాడు, నియామకుడు, శాసిస్తూ ఉంటాడు. సో ఈ విధంగా ఈశ్వరుణ్ణి మనం భావన చేస్తాం. సరే, ప్రపంచంలో ఉండే మతాలన్నింటిలో కూడా అలాగే భావన చేస్తాం. ఈశ్వరుడు అంటే హెవెన్లో ఉంటాడు. జడ్జిమెంట్ డే అని ఒకటి ఉంటుంది. జడ్జిమెంట్ డే అంటే హీ విల్ జడ్జి చేస్తాడు. జడ్జి చేసి ఆ జడ్జిమెంట్లో ఫెయిల్ అయ్యారనుకోండి నరకానికి పంపించేస్తాడు, పాస్ అయ్యారనుకోండి స్వర్గానికి పంపిస్తాడు. ఎలా జడ్జి చేస్తాడు అనే దాని మీద ఈ ఈజిప్షియన్ కల్చర్లో, ఫారోస్ కల్చర్లో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అప్రోచ్ ఇస్తే, ఆ జడ్జి ఎలా చేస్తాడంటే దేవుడు మరణించిన తర్వాత వీడిని జడ్జి చేస్తాడు. వీడు వెళ్తాడు అక్కడికి, మరణించి వెళ్తాడు. మళ్ళీ అక్కడ కూడా మనిషి బొమ్మ అది ఉంటుంది, అంటే సూక్ష్మ శరీరం కూడా ఇదే ఆకారంలో ఉంటుందని మనం అనుకోవాలి. సో వెళ్ళిన వెంటనే వాడు ఏం చేస్తాడంటే, దేవుడు ఏం చేస్తాడంటే, వీడి జీవుడు వస్తాడు కదా, జీవుడు రాగానే ఆయన దగ్గర ఒక కాంతా ఒకటి ఉంటుంది, అంటే బ్యాలెన్స్ ఒకటి ఉంటుంది, తక్కెడ. సో
ఈ జీవుడు వస్తాడు కదా, జీవుడు రాగానే ఆ జీవుడు హార్ట్ తీసుకుంటాడు, హృదయాన్ని తీసుకుంటాడు. తీసుకుని ఈ తక్కెడలో ఒకవైపు ఈ హార్ట్ పెడతాడు, గుండెకాయ పెడతాడు. రెండో వైపు ఫెదర్ పెడతాడు, అంటే ఈక, పక్షి ఈక రెండో వైపు పెడతాడు. పెట్టినప్పుడు హార్ట్ కనుక పక్షి ఈక బరువుతో సమానంగానే లేక తక్కువగానే అయితే, అంటే పక్షి ఈక వైపు ఉన్నటువంటి ఆ ప్లేట్ కిందకి దిగిపోతుంది, హార్ట్ పైకి వచ్చేస్తుంది. అంటే హార్ట్ ఈస్ వెరీ లైట్, ఇది యాజ్ లైట్ యాజ్ ఎ ఫెదర్. వాడిని స్వర్గానికి పంపించేస్తాయి. ఒకవేళ హార్ట్ బరువుగా ఉండి పక్షి ఈక తేలికగా ఉంటే నరకానికి పంపించేస్తాయి. ఇది స్కీమ్. మీరు ఈ ఫారోస్ యొక్క హైరోగ్లైఫిక్స్ అని అంటూ ఉంటారు, ఆ వాల్స్ మీద వాళ్ళ కల్చర్లో అలా ఉంది. చూడండి, ఆ దేవుళ్ళ పేర్లు, ఆ స్కీమ్ ఆఫ్ థింగ్స్ అవన్నీ డిఫరెంట్గా ఉండొచ్చు. దాంట్లో కొంత కైండ్ ఆఫ్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్, లేకపోతే సమ్ కథలు అది ఉండొచ్చు. బట్ స్పిరిట్ ఎంత బాగుందో చూడు. ఎవడి హృదయము పక్షి ఏకవలే తేలికగా నుండును. కాబట్టి బరువైన హృదయం ఉంటే ఫెయిల్ అయిపోతాడు అక్కడ. ఆ జడ్జిమెంట్ డేలో ఫెయిల్ అయిపోయి నరకానికి వెళ్ళిపోతాడు. తేలికయైన హృదయము, తేలికగా ఉండడం అంటే అర్థం ఏంటి? కోపాలు తాపాలు తక్కువగా ఉండటం, భయాలు కోరికలు తక్కువగా ఉండటం, అంతే. బరువు ఇవే బరువు. కాబట్టి కోపతాపాలు, భయాలు, కామనలు ఇవి తక్కువగా ఉంటాయి. సో ఉన్నట్లయితే ఎంత తేలికగా ఉంటారో, ఎంత తేలికైపోతుందో చూడండి హృదయం. ఇప్పుడు సపోజ్ కాఫీ కావాలా అని అడిగారు అనుకోండి, కావాలంటే ఎస్ అనండి, అక్కర్లేదంటే నో అనండి, ఓవర్. అలా కాదు, ఏడు కాఫీ కావాలా అని అలా అడిగేస్తున్నారేంటి? అడిగి పద్ధతి అదేనా? మర్యాద ఏమైనా ఉందా లేదా? కొంచెం మర్యాదగా అడగక్కర్లేదా అని ఇలా మొదలెట్టారు అనుకోండి. అదే బరువు, కోపతాపాలు, హృదయం బరువు అంటే అలాగే ఉంది. సో టేక్ థింగ్స్ ఈజీ, బ్లెస్ అదర్స్ ఆల్ ది టైమ్. ఎదరవాడు మన యొక్క స్టాండర్డ్కి ఫిట్ అయిన వాడు అవ్వచ్చు, కాకపోవచ్చు. మనం ఒక్కొక్క స్టాండర్డ్ ఒకటి ఉంటుంది, ఒక ఎటికెట్ అంటారు. ప్రవర్తనా నియమావళి ఒకటి ఉంటుంది. మనం ఇలా ప్రవర్తించాలి ఎదరవాడు మన విషయంలో అని అనుకుంటాం, కానీ అందరూ అలాగా ప్రవర్తించరు. సో వాడు ఎలా ప్రవర్తించినా మన వైపు నుంచి ఓన్లీ బ్లెస్సింగ్, నో ప్రాబ్లం. సో ఆ విధంగా బ్లెస్ చేసుకుంటూ పోవటం, కోపతాపాలు పెట్టుకోకపోవటం, ద్వేషం పెట్టుకోకపోవటం, అదొక పద్ధతి. రెండు, భవిష్యత్తు గురించి భయపడకపోవటం. భవిష్యత్తు గురించి భయపడుతున్నాడంటే అర్థం వాడికి ఈశ్వరుని యందు భక్తి లేదని అర్థం. భక్తున్నవాడు ఎలా భయపడతాడండి? శరణాగతి యొక్క లక్షణం 1% కూడా తెలిస్తే వాడికి భవిష్యత్తు గురించి భయం ఉండకూడదు. భవిష్యత్తు గురించి భయపడుతున్నాడంటే, భవిష్యత్తును మ్యానిపులేట్ చేస్తున్నాడంటే వాడు శరణాగతి అనే తత్వానికి విరుద్ధంగా పోతున్నాడని అర్థం. అందుగురించే నేను ఊరికే జాతకాల వెంట పడకండి అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే మీరు జాతకం చూపిస్తున్నారంటే అర్థం ఏంటి? తప్పేం కాదు, ఒక శాస్త్రము భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆకాంక్షలో తప్పులేదు, శాస్త్రం కూడా గొప్పదే కావచ్చు. బట్ మీరు భవిష్యత్తు గురించి తెలుసుకుని ఏం చేస్తారు? దానికి ఏదో విరుగుడు ఉపాయం చూడాలని చూస్తారు. అంటే మీరు వర్తమాన కాలాన్ని మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు, ఎలాగూ చేస్తూనే ఉంటారు. భవిష్యత్తును కూడా ఇప్పటి నుంచి మ్యానిపులేట్ చేసేద్దామని అభిప్రాయం. రైలు రిజర్వేషన్ చేసుకున్నట్టుగానే 2004లో ప్రయాణానికి ముందు రిజర్వేషన్ చేసుకుంటాం, సో దట్ జర్నీ విల్ బి ఈజీ. అదేవిధంగా 2004లో అనారోగ్యం ఏదైనా వస్తుందని తెలిస్తే దానికి ముందే మందు విరుగుడు వేసేసి కూర్చుంటాం. ధన నష్టం వస్తుంది 2004లో అని మనకు తెలిసిందనుకోండి, దానికి ముందే విరుగుడు వేసేసి కూర్చుంటాం. ఆ విధంగా 2004లో అనారోగ్యం చేయకూడదు, ధన నష్టం కలగకూడదు, కుటుంబంలో కలహాలు ఉండకూడదు. ఈ విధమైన ఏమైనా వస్తాయి అంటే అవి రావడానికి ఫలానా 3-4 గ్రహాలు కారణము అంటే ఆ గ్రహాలకు ఏదో ఇప్పుడే మందు విరుగుడు ఉంది అంటే అది చేసేసుకుని వీఆర్ రెడీ టు ఫేస్ 2004 అని. అంతటి ఇన్సెక్యూరిటీ అది పద్ధతి కాదు. రాని ఏమొస్తుందో రాని, కుటుంబంలో కలహం వస్తుందో రాని, వచ్చినప్పుడు పెద్ద మనస్సుతో మనం దాన్ని పరిష్కరించుకుందాం. లేదా అనారోగ్యం వస్తే రాని, వచ్చినప్పుడు అది కూడా ఒక పరీక్ష, ఆ పరీక్షకి మనం నిలబడదాం. సో ఈ విధంగా ఈశ్వరుడి యందు ఒక భక్తిని కలిగి భవిష్యత్తుని మనోబలంతో ఎదుర్కొనేందుకు మనం తయారీ చేసుకోవాలి, మనస్సుని తయారు చేసుకోవాలి. కానీ ముందే భవిష్యత్తులోకి తొంగి చూడడం ఎలాగూ కుదరదు. తొంగి చూసే ప్రయత్నం చేసి ఏదో ఒక బేసిస్ మీద
ఆ భవిష్యత్తుని మ్యానిపులేట్ చేసే ప్రయత్నం వాడు చేస్తున్నాడంటే వాడు ఆ అహంకారము, అహం ప్రత్యయం ఉన్నదే, దట్ మ్యానిపులేటివ్ సెల్ఫ్, దట్ బికమ్స్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. అది మనిషి యొక్క ఇన్నర్ గ్రోత్కి, అది అంతరమైన వికాసానికి అది పద్ధతి కాదు. కనుక ఎనీవే, సో వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు సే, దిస్ సేనయోరు ఇక్కడ ఈ శ్లోకంలో ఆజ్ఞాపాలక భగవాన్, అది జడ్జిమెంట్ డే గురించి చెప్తున్నా. సో ప్రతి వాళ్ళు కూడా, ప్రతి కల్చర్లోనూ ఈశ్వరుడు గురించి ఎలాంటి భావన ఉంటుంది? ఈశ్వరుడు మనల్ని జడ్జి చేయటానికి వెయిట్ చేస్తున్నాడు. అక్కడ హీఈస్ గోయింగ్ టు జడ్జెస్. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, అండ్ ఇట్ ఈస్ ఇన్ హిస్ హ్యాండ్స్ వెదర్ టు గ్రాంట్ హెవెన్ ఆర్ హెల్ టు మీ, అండ్ హీఈస్ గోయింగ్ టు జడ్జ్. ఈ విధంగా మనం ఈశ్వరుణ్ణి భావన చేస్తాం. కానీ ఎక్కడైనా మీకు ఈశ్వరుడు మీ చెప్పు చేతలలో నడిచే ఆజ్ఞాపాలకుడు, మీరు ఆజ్ఞ వేస్తారు, ఈశ్వరుడు పాలిస్తాడు. అటువంటి ఈశ్వర రూపం మీకు ఎక్కడైనా దర్శనమిస్తుందా? ఏ సాహిత్యంలోనైనా, ఏ సందర్భంలోనైనా మీకు అలాగంటే ఈశ్వరుడు ఎక్కడైనా కనపడతాడా? కనపడు. ఇది ఎలాగంటే, దేశాన్ని పాలించే మహారాజు మారువేషంలో మీ దగ్గర నౌకరుగా చేరాడు అనుకోండి, మీరు ఆజ్ఞలు జారీ చేసేస్తూ ఉంటారు, ఆయన ఆజ్ఞలన్నింటినీ పాలించేస్తూ ఉంటాడు, ఆజ్ఞాపాలక. అప్పుడు అది చాలా విడ్డూరమైన పరిస్థితి కదా. అలాగంటి భగవాను యొక్క రూపము మీకు ఎక్కడా కానరాదు, ఇక్కడ ఒక్కచోటే కనపడుతుంది. గీతలో ప్రథమాధ్యాయంలో అదొక విశిష్టత. ఆ విశిష్టత అది శ్రీకృష్ణావతారంలోనే కనపడుతుంది. దాని మహిమ ఏమిటంటే, ఇక్కడ భక్తుని యొక్క ఆజ్ఞను పాలించేటువంటి భగవానుడు మనకు దర్శనమిస్తాడు. భక్తుడు ఒకప్పుడు అజ్ఞానం చేత కొంచెం పొగరుమోతుతనంగా ఆజ్ఞని జారీ చేసి లెవెల్లో మాట్లాడినా భగవానుడు ప్రొటెస్ట్ చేయడం. అర్జునుడితో శ్రీకృష్ణుడు అనొచ్చు, ఏమో ఎలా మాట్లాడుతావు, నేనేదో మర్యాద కోసం రథం నడుపుతానంటే ఇంకా నిజంగానే నువ్వు ఆర్డర్లు వేసేయటం, నేను చేసేయటం అనేనా ఏమి? అలాగా కొంతమంది అలా కూడా ఉంటారు. ఒక ఆయన, మీకు ఈ పెళ్లి జరిగిన 4 రోజులు మీకు కిచెన్కి కావాల్సిన వ్యవస్థ అంతా నేను చేసి పెడతాను అని ఆఫర్ చేశారు, ఒక పెద్ద మనిషి తరహాగా. సరే, ఈ యజమాని, అయ్యా నాకు ఇప్పుడు అర్జెంటుగా ఒక 20 కేజీలు వంకాయలు కావాలి, మీరు వెంటనే అరేంజ్ చేయండి అంటే, నేను ఎక్కడి నుంచి తీసుకొస్తానండి? ఏదో స్వామి చెప్పినట్టు నాతో చెప్పేస్తే మీ పని అయిపోయిందా ఏమి? నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను? పైసలు ఇవ్వండి, మనిషిని ఇవ్వండి, ఎక్కడున్నాయో చెప్పండి, చూస్తాను అని ఇలా మాట్లాడితే, అంటే పని చెప్పారనే కోపం. మరి పని చెప్పారనే కోపం ఉన్నవాడు ముందు ఎందుకు ఆఫర్ చేయాలి? ఆఫర్ చేయకూడదు. సో ఆఫర్ చేసి ఒక నమ్మకాన్ని కలిగించి, ఎంతటి కఠినమైన పనైనా ఈయన చేసి పెడతాడు అని నమ్మకాన్ని కలిగించి, తీరా సమయం వచ్చేప్పటికీ, అరే నేనెందుకు పెద్దవాడిని అయ్యండి, నేను ఇలాంటి చిన్న చిన్న పనులు నేనెందుకు చేస్తాను అనే అహంకారానికి పోతే అది పెద్ద మనస్సు అనిపించుకోదు. శ్రీకృష్ణుడు అలాంటి వాడు కాదు. సో మీరు ఒక సంభాషణని ఊహ చేయవచ్చు. ఎలాగంటే, ఏమయ్యా శ్రీకృష్ణ, నువ్వు నిజంగా నాకు రథానికి చోదకుడిగా, అంటే డ్రైవర్, చోదకుడు అంటే డ్రైవర్, చోదకుడిగా వస్తానని అన్నావు, సరే వచ్చి కూర్చున్నావు, డ్రైవర్ స్థానంలో కూర్చున్నావు, ఇదంతా ఊరికే దిఖావట్ట, అంటే ఊరికే భేషజం కోసం, అలా చూపించడం కోసం వచ్చి అలా కూర్చున్నావా, లేకపోతే డూ యూ రియల్లీ మీన్ ఇట్ అంటే, హే అర్జున, ఐ రియల్లీ మీన్ ఇట్. ఓకే, ఇఫ్ యూ మీన్ ఇట్, దెన్ సేనయోరుభయోర్ మధ్య రథం స్థాపయమేచ్యుత. నా రథాన్ని తీసుకెళ్లి ఆ 2 సేనలకి మధ్యలో వాంటేజ్ పాయింట్ అంట, ఎక్కడి నుంచి అయితే నేను 2 వైపులకి కూడా చక్కగా చూసి ఆయా సేనా నాయకుల యొక్క ముఖాలను గుర్తుపట్టి నేను అంచనా వేసుకోగలుగుతాను, అటువంటి ఒక అప్రోప్రియేట్ పాయింట్ ఒకదానికి తీసుకెళ్లి నా రథాన్ని ఆపు అని ఆజ్ఞ జారీ చేశాడు. యాజ్ ఇఫ్ హీఈస్ టెస్టింగ్. ఈ ఆజ్ఞని పాలిస్తే భవిష్యత్తులో ఇంకా అనేక ఆజ్ఞలను జారీ చేసేందుకు అవకాశం ఉంటుంది. చోదకుడుగా ఈయన్ని అట్టి పెట్టుకోవచ్చు. లేకపోతే పోలండి, మీరు ఏదో మొహమాటానికి అన్నారు, చాలండి, నడిపారు, చాలా సంతోషం అని ఈయనేమో ఆ స్కంధావారంలో, ఆ శిబిరంలో కూర్చోబెట్టి ఇంకొక చోదకుడిని, నిజంగా ఆజ్ఞని చెప్తే పాలించే చోదకుడిని, ఒకడిని రెగ్యులర్ చోదకుడు ఎవడో ఉంటాడు కదా, వాడిని పెట్టుకుంటే సరిపడు. ఈ భేషజం మనకెందుకు అని సెటిల్ చేసేసుకోవచ్చు. సో ఈజ్ దట్ ది వే, ఆర్ ఈజ్ ది లార్డ్ గోయింగ్ టు ఒబే ది ఆర్డర్స్ meticulously? That is the point. The answer is
పరమేశ్వరుడు ఇక్కడ, అది శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ ఆజ్ఞాపాలక రూపాన్ని, ఒక అద్భుతమైన రూపాన్ని చూపిస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి సింబాలిజం ఏమిటంటే భగవంతుడు భక్తుని యొక్క ఆజ్ఞను కూడా పాలించటానికి సంసిద్ధంగా ఉంటాడు. గీతలో కొన్ని సందర్భాల్లో ఆ రకమైనటువంటి ప్రసంగాన్ని శ్రీకృష్ణుడు చేస్తాడు. ఓ చోట ఏమంటాడంటే అహం భజామి అంటాడు. భక్తుడు నన్ను భజిస్తే, భక్తుడు అంటే ఎవరు? భగవంతుడిని భజించేవాడు భక్తుడు కదా. భక్తుడు నన్ను భజిస్తే నేను భక్తుణ్ణి భజిస్తాను అని అంటాడు. అని ఆ వాక్యం నాకు గుర్తు రావట్లేదు. అక్కడ శ్రీకృష్ణుడు నేను భక్తి చేస్తాను, భజిస్తాను అంటే భక్తి చేస్తానని అర్థం. ఆ భజధాతువు భక్తుడు ఈశ్వరుడి విషయంలో చేసేటువంటి క్రియకి భజనము అని పేరు. సరిగ్గా అటువంటి భజనాన్ని భక్తుని విషయంలో ఈశ్వరుడు చేస్తాడు. అటువంటి వాక్యం ఒకటి మన గీతలో వస్తుంది, నేను మీకు పాయింట్అవుట్ చేస్తా. సో భజామ్యహం అని అంటాడు, అహం భజామి. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. అది దట్ ఈస్ ది వెర్స్, ఈజ్ రైట్. సో ఎవళ్ళు నన్ను ఏ విధంగా భజన చేస్తారో, ప్రపద్యంతే అంటే ప్రపత్తి చేయుట అంటే కూడా భక్తి చేయుట అని అర్థం. ఎవళ్ళు ఏ విధంగా నన్ను నా విషయంలో భక్తి చేస్తారో వాళ్ళ విషయంలో నేను భక్తి చేస్తాను. చాలా విలక్షణమైన భగవంతుడు. ఆయన ఏమంటున్నాడు, అలా నాకు భక్తి చేస్తే, నా విషయంలో మీరు భక్తి చేస్తే నేను మీ కోరికలను తీరుస్తాను, మీకు హెవెన్లో సీట్ ఇస్తాను, మీకు అనేక సిద్ధులను అనుగ్రహిస్తాను. అలా మాట్లాడటం లేదు ఆయన. నువ్వు నా విషయంలో భక్తి చేస్తే, నాకు నీవు సేవ చేస్తే నేను నీకు సేవ చేస్తాను. ఎంత గ్లోరియస్ లాంగ్వేజ్ చూడండి. అలా ఉండాలి. ఎప్పుడూ కూడా అహంకారంగా ఉండకూడదు. భగవాను యొక్క వచనంలో ఎక్కడా మీకు అహంకారం కానరాదు. శ్రీకృష్ణుడు హీఈస్ ది కింగ్ మేకర్. హీ కుడ్ బికమ్ ఏ కింగ్ ఇఫ్ హీ విష్. ఎందుకంటే ఆనాడు ద లా సిస్టమ్ ఏమిటంటే శత్రురాజుని కనుక ఎవళ్ళు సంహరిస్తే వాళ్ళకి ఆ రాజ్యం అంతా కూడా వాళ్ళ అధీనంలోకి వస్తుంది. ఇప్పుడు శ్రీరాముడు రావణాసురుని సంహరించగానే లంకాధిపత్యం అంతా కూడా శ్రీరాముడి చేతిలోకి వస్తుంది. అప్పుడు శ్రీరాముడు విభీషణుడికి పట్టాభిషేకం చేయమని లక్ష్మణుడికి ఆదేశం ఇస్తాడు. అప్పుడు లక్ష్మణుడు వెళ్లి విభీషణుడికి పట్టాభిషేకం చేస్తాడు. సపోజ్ శ్రీరాముడు హీ వాంట్స్ టు రూల్ లంకా హిమ్సెల్ఫ్, హీ కెన్ డూ దాట్. లా పెర్మిట్స్. దట్ వాస్ ది లా. అతను లంకానగరంలోకి వెళ్ళిపోయి సింహాసనం మీద కూర్చుంటే పట్టాభిషేకం అయిపోతుంది. ఎందుకంటే ఆయన నెగ్గాడు. హీఈస్ ది విన్నర్. లాటరీ నెగ్గినట్టే ఇది కూడా. సో అదేవిధంగా శ్రీకృష్ణుడు కంసుని సంహరించిన వెంటనే కంసుని యొక్క మథురా సామ్రాజ్యం అంతా కూడా శ్రీకృష్ణుని అధీనంలోకి వస్తుంది. వస్తే అప్పుడు శ్రీకృష్ణుడు స్వయంగా జైలుకి వెళ్లి, భాగవతంలో వస్తుంది, తల్లిదండ్రులని జైలు నుంచి విడిపించి, ఉగ్రసేన మహారాజు కూడా జైల్లోనే ఉంటాడు. అసలు మహారాజు ఉగ్రసేనుడు కొడుకు కంసుడు, వీడు ఆయన్ని జైల్లో పెట్టి వీడు రాజ్యం పెడుతూ ఉంటాడు. సో వీడు ఔరంగజేబులటి వాడు ఈ కంసుడు. సో అప్పుడు ఉగ్రసేన మహారాజుని విడిపించి ఆయన్ని సకల లాంఛనాలతోటి రాజసభకు తోడుకొని వచ్చి సింహాసనంపై స్వయంగా ఆయన్ని కూర్చోబెట్టి ఆయనకి పట్టాభిషిక్తుణ్ణి చేసి పునః తన దాన్ని తాను గురుకులానికి వెళ్ళిపోతాడు. అంతేగాని ఆ సింహాసనం మీద తాను కూర్చోడు. కనుక ఆయన కూర్చోవాలనుకుంటే కూర్చోవచ్చు ఆయన. దేర్ఫోర్ సో కింగ్ మేకర్, హీ హాజ్ ఆల్ ది పవర్. కానీ ఎప్పుడూ కూడా పవర్ ఉన్నవాళ్లాగా మాట్లాడ్డాడు. చాలా వినయంగా మాట్లాడతాడు. శ్రీకృష్ణుడి దగ్గర నేర్చుకోదగ్గ లక్షణాలు చాలా ఉన్నాయి. గీత ఆయన చెప్పేటంటే ఆయన జీవితానుభవాన్ని గీతగా చెప్పాడు తప్పించి ఒక ఇంటలెక్చువల్ లెవెల్లో మేనేజ్మెంట్ లెక్చర్ ఇచ్చినట్టుగా చెప్పింది కాదు. అది తన జీవితానుభవాన్ని, తాను దర్శించిన సత్యాన్ని, తాను జీవించిన విధానాన్ని ఒక ఉపదేశం కింద అర్జునునికి బోధించాడు. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ అప్రోచ్ ఇట్ ఈజ్. అలాగే అర్థం చేసుకోవాలి గీతని. శ్రీకృష్ణుడు గీతని ఒక అత్యున్నత స్థానంలో కూర్చున్నటువంటి ఒక గురువు శిష్యులకు ఉపదేశం చేసినట్టుగా అలా చెప్పలేదు ఆయన. ఒక మిత్రుడికి చెప్పినట్టు చెప్పాడు. ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కి చెప్పినట్టుగా తన జీవితానుభవాన్ని, ఇలా నా అనుభవం ఉందో, నువ్వు కూడా ఈ అనుభవాన్ని నీకు స్వంతం చేసుకో అన్నట్టుగా చెప్తాడు. తుల్య నిందాస్తుతి అంటాడు. నిందించినా స్తుతించినా
మనం నిబ్బరంగా ఉండాలి అంటాడు. ఆయన అలా ఉన్నవాడు. ఆయన నిందించినప్పుడు కూడా చిరునవ్వు చెరగకుండా అలాగే కూర్చుంటాడు. మొహం చిరునవ్వు చెరగకుండా అలా కూర్చుంటాడు. సో అది సామాన్య ఆయన అనుభవం, ఆయన వ్యక్తిగతంగా అనుభవించిన వాల్యూస్, ఎక్స్పీరియన్స్ చేసిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని బోధిస్తుంది. అంతేగాని ఒక థియరిటికల్గా బోధించడం చాలా ఇంపార్టెంట్. అది చాలా గీత యొక్క రహస్యం అదే. కాబట్టి ఈ శ్లోకంలో మనకి ఆజ్ఞాపాలక భగవాన్ అని అంటారు. భక్తుని యొక్క ఆజ్ఞను పాలించే భగవంతుడు మనకు దర్శనమిస్తాడు. తర్వాత ఇంకొకటి ఏమంటే, గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు 12వ అధ్యాయంలో, యోమే భక్త సమే ప్రియ అంటాడు. భక్త లక్షణాలు చెప్తూ, యహ మే భక్త, ఎవడైతే నాకు భక్తుడో, భక్తుడంటే అర్థం ఏంటి? సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప. భక్తికి డెఫినేషన్ అది. ఈశ్వరుని యందు సర్వమును అతిశయించిన ప్రేమ ఏది గలదో, అనురాగము లేక ప్రేమ ఏది గలదో దానికి భక్తి అని పేరు. మీరు కుటుంబంలో వ్యక్తులకి ఎడలా, ఇతర వ్యక్తుల ఎడలా మీరు ప్రేమ కలిగి ఉంటే దాన్ని భక్తి అనరు. అదే ప్రేమని మీరు ఈశ్వరుని వైపు మరలిస్తే దానికి భక్తి అని పేరు. సో ఈశ్వరుని యందుండే ప్రేమకి భక్తి అని పేరు. సో యోమే భక్త అంటే ఎవడు నా భక్తుడో, అంటే ఎవడు నా యందు ప్రేమ గలవాడో, సమే ప్రియ, వాడి యందు నాకు ప్రేమ గలదు. వెరీ క్లీన్. సో ఈశ్వరుని ఎడల మీరు అనురాగాన్ని కలిగి ఉంటే ఈశ్వరుడు మీ ఎడల అనురాగమును కలిగి ఉండును. ఇట్స్ ఎ టూ వే పాత్. మీరు లౌకిక పదార్థముల ఎడల అనురాగం కలిగి ఉన్నారనుకోండి, దట్ ఈజ్ ఎ వన్ వే ట్రాఫిక్. ఇప్పుడు సోఫా ఉంటుంది ఇంట్లో, ఈ సోఫా అంటే నాకు చాలా ప్రీతి అని మీరు అన్నారనుకోండి, సోఫా తిరిగి మిమ్మల్ని ప్రేమించలేదు. మీరు సోఫాని ప్రేమించడంతో సరిపడుతుంది, కానీ తిరిగి మళ్ళీ మిమ్మల్ని ప్రేమించడం అనేటువంటిది దానికి చేత కాదు. అది జడ పదార్థం. అదొకటి వన్ వే ట్రాఫిక్. ఇంకా కుటుంబ సభ్యుణ్ణి, ఇంకొక వ్యక్తిని మీరు, కుటుంబ సభ్యుడు కానీ వాటెవర్, ఇంకొక వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను అని మీరు చెప్పినట్లయితే ఫెయిర్ ఎనఫ్, అతడు తిరిగి మిమ్మల్ని ప్రేమించవచ్చు, ప్రేమించకపోవచ్చు. ఇట్ కుడ్ బి వన్ వే ట్రాఫిక్ ఆర్ ఇట్ కుడ్ బి టూ వే ట్రాఫిక్. ఒకప్పుడు ట్రయాంగిల్ నడుస్తూ ఉంటుంది. ఈయన ఆవిడ్ని ప్రేమిస్తాడు, ఆవిడ ఇంకొకరిని ప్రేమిస్తుంది, ఆయన ఇంకో ఆవిడ్ని ప్రేమిస్తాడు. ఇదంతా ట్రయాంగిల్, క్వాడ్రాంగిల్ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. కాబట్టి దేర్ ఈజ్ నో రూల్ దట్ యు హ్యావ్ టు లవ్ బ్యాక్. అంచేతనే కేవలము సంసారంలో మీరు ఇతర వ్యక్తుల యొక్క ప్రేమ మీద ఆధారపడి ఏ పని చేయకూడదు. అంచేతనే మన పెద్దలు ఏమని చెప్పారంటే, ధర్మబద్ధంగా వివాహం చేసుకోమని చెప్పారు, కానీ ప్రేమబద్ధంగా వివాహం చేసుకోమని చెప్పలేదు. బద్ధ అంటే బైండింగ్. వాట్ ఈస్ ది బాండేజ్? వివాహము అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసి జీవించటానికి నిర్ణయం చేసుకుంటారు. ఒక బాండేజ్ ఇట్ ఈస్. సో ఈ బాండేజ్కి మూలంలో ఏమున్నది? ప్రేమ వద్దు, ధర్మము ఎస్. ఎందుకంటే ఈ ప్రేమ అన్నది సచ్ ఎ ఫ్లిమ్సీ థింగ్ ఇట్ ఈస్. ప్రేమ అన్నది దానికి మీరు పెద్దపీట వేసినట్లయితే దానికి తోడుగా ధర్మము. ఇప్పుడు రెండింటికి కలిపి తాడు కట్టారనుకోండి, రెండు పేటలు వేసి తాడు కట్టేస్తే ఓ పేట తెగిపోయినా రెండో పేట నిలబెడుతుంది. కుడ్ యూ గెట్ మై పాయింట్? మీరు ఒకే పేట తాడు కట్టారనుకోండి, తెగిపోతే ఇంక తెగిపోవడమే అయిపోతుంది. ఈ ప్రేమ అలాంటిది. ప్రేమ మంచిదే. ప్రేమ వివాహం అయినా కూడా ధర్మబద్ధంగా చేసుకోవాలి. సో దట్ ఆ ప్రేమ అనేటువంటి తాడు బంధానికి తోడుగా ధర్మము అనే బంధం కూడా కలుస్తుంది. వీఆర్ కమిటెడ్ టు లివ్ టుగెదర్ ఫర్ ది లైఫ్, నాట్ ఓన్లీ బై వర్చ్యూ ఆఫ్ మ్యూచువల్ లవ్ బట్ ఆల్సో బై వర్చ్యూ ఆఫ్ రైటియస్నెస్, ధర్మ. ఇప్పుడు ఈ మ్యూచువల్ లవ్ అన్నది అది ఇన్సిడెంటల్ అనుకోండి, అంటే కొన్ని పరిస్థితుల వల్ల నిర్మాణం అయిందనుకోండి. ఆ పరిస్థితులు అలా ఉండవు. పరిస్థితులు ఎప్పుడూ మారిపోతూ ఉంటాయి. ఆ పరిస్థితులు మారిపోయినప్పుడు, మామగారు బాగా డబ్బున్నవాడు అనుకోండి, ప్రేమకి ఆ అంశం కూడా తోడ్పడింది అనుకోండి. మామగారు బిజినెస్ లో ఏదో దెబ్బతిని ఆయన దెబ్బంతా పోయిందనుకోండి, ఇప్పుడు ప్రేమ తగ్గిపోతుంది. అలాగా. కాబట్టి కానీ ధర్మం ఏం చేస్తుందంటే ఇట్ టేక్స్ ఓవర్. కాబట్టి కేవలము మ్యూచువల్ లవ్ బిట్వీన్ ఇండివిజువల్స్ మీద బేస్ అయ్యి మీరు యూ కెనాట్ రియల్లీ ప్లాన్ ఫర్ ది హోల్ లైఫ్.
చాలా రిస్కీ బిజినెస్ అది. అంచేతనే ప్రేమకి తోడుగా ధర్మము ఉండాలి. ముందు ప్రేమ పెట్టాలా ధర్మం పెట్టాలా అని అడిగితే, నన్ను అడిగితే ముందు ధర్మము తర్వాత ప్రేమ అని నేను చెప్తాను. ఎందుకంటే ఈ ప్రేమ చాలా ఫ్లిమ్జీ థింగ్ ఇట్ ఈస్, చాలా ఫ్లిమ్జీ, చాలా వీక్ బాండ్ ఇట్ ఈస్. ఎందుకంటే ఇట్ ఈస్ హైలీ కాంటెక్స్ట్ బేస్డ్, హైలీ ఇన్సిడెంటల్. వెరాజ్ ధర్మము స్థిరంగా ఉంటుంది. సో ఎనీవే, భగవంతుని విషయంలో ప్రేమ చేసినట్లయితే మళ్ళీ తిరిగి భగవంతుడు మనల్ని ప్రేమిస్తాడు. యూ కెనాట్ సే దిస్ విత్ రిఫరెన్స్ టు హ్యూమన్ రిలేషన్షిప్స్ ఇంక్లూడింగ్ మ్యారేజ్. వెరాజ్ ఈశ్వరుడితోటి ఉండే రిలేషన్షిప్ చాలా మౌలికమైన అనుబంధం. ద్వాసుపర్ణాసయుజాసఖాయ, చాలా మౌలికమైన అనుబంధం. ఆ అనుబంధము ఇన్సిడెంటల్ కాదు, పరిస్థితులను బట్టి వచ్చింది కాదు. అసలు మౌలికంగా నేను ఉన్నాను, అహమస్మి అనేటువంటి ఆ పాయింట్ దగ్గరే అంతర్లీనంగా ఉన్న చైతన్యంతో అహమస్మి అనే సచ్చిత్ అహమస్మి అనేటువంటి పరిచ్ఛిన్న వ్యక్తిత్వ భావనకి మూలంలో ఏ సచ్చిదాత్మ గలదో అది ఈశ్వరుడు. కాబట్టి అత్యంత మౌలికమైన వ్యక్తిత్వానికి, దాని మూలంలో అధిష్టానంగా ఉన్నటువంటి సచ్చిదాత్మకి చాలా మౌలికమైన సంబంధం, విడదీయరాని సంబంధం. అది ఆ సంబంధాన్ని గుర్తించకుండా మిగతా సంబంధాలే శాశ్వతం అనుకుంటే చాలా డేంజరీస్ దే. కాబట్టి మిగతా సంబంధాలు ఇన్సిడెంటల్, పరిస్థితులను బట్టి వస్తాయి. ఆ పరిస్థితులు కొనసాగినంతకాలం కొనసాగుతాయి. పరిస్థితులు మారిపోయినప్పుడు ఇంకా సంబంధాలు ఉండవు. ఇప్పుడు ఒక భార్యాభర్తల్లో ఇద్దరిలో ఒకళ్ళకి ఆయుర్దాయం పూర్తయింది అనుకోండి, దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఇట్. కాబట్టి వెరాజ్ ఈశ్వరుడికి జీవుడికి ఉండేటువంటి అనుబంధం ఉన్నదే, అది ఆయుర్దాయం పూర్తయినా అది పూర్తవదు, అది కొనసాగిపోతూ ఉంటుంది. అలాగా అది వీడు తన యొక్క స్వరూపము ఈశ్వరుడే అని గుర్తించి తాను ఈశ్వరుడిలో ఐక్యం అయ్యే వరకు కూడా వీడికి ఈశ్వరుడికి మధ్యన ఉండేటువంటి విడదీయరాని సంబంధం అలా కొనసాగిపోతూనే ఉంటుంది. అది జన్మ జన్మాంతరాల నుంచి వస్తోంది. వీడు ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలో అన్ని జన్మల్లోనూ కూడా ఇది కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఆ సంబంధాన్ని గుర్తించాలి. దట్స్ వెరీ ఫండమెంటల్ రిలేషన్షిప్ ఇట్ ఈస్. మిగతా రిలేషన్షిప్స్ అన్ని తర్వాత వస్తాయి. ఈ ఫండమెంటల్ రిలేషన్షిప్ని ఈశ్వరుడికి జీవుడికి ఉండేటువంటి అనుబంధము. అంచేతనే జీవుడు ఈశ్వరుని ఎడల అనురాగాన్ని చూపిస్తే ఈశ్వరుడు జీవుని ఎడల అదే మోతాదులో అనురాగాన్ని చూపిస్తాడు. అదే మోతాదులో యోమే భక్త సమే ప్రియ. కనుక జీవితంలో ఈశ్వర భావనని బాగా బలంగా మనం తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఈశ్వర భావనకి మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈశ్వరుడు మీ చుట్టుపక్కల వేషం వేసుకుని కనపడ్డాడు, అధిష్టానంగా దాగి ఉంటాడు సర్వానికి. ఈ సంసారము పెద్ద వేషం వేసేసుకుని, పగటి వేషాల కింద వేసేసుకుని డ్యాన్స్ చేసేస్తూ ఉంటుంది. సంసారం ఆకర్షించేస్తూ ఉంటుంది. అటువంటి మన ముందు చాలా బలంగా ఆకర్షిస్తూ కనపడేటువంటి ఈ సంసారము మిథ్యాని గుర్తించాలి. కంటికి కనపడకుండా, చెవికి వినపడకుండా, ఇంద్రియాలకి గోచరం కాకుండా అధిష్టానంగా ఉండేటువంటి ఈశ్వరతత్వమే సత్యము అని గుర్తించాలి. చాలా సామాన్యమైన విషయమేం కాదు. ఆ గుర్తింపు నుండి ఈ సంసారమునందు వైరాగ్యం, ఆ అధిష్టానమైనటువంటి ఈశ్వరుని యందు అనురాగము. ఇక్కడ విరాగ, అక్కడ రాగ, ఆ స్థితిని నిర్మాణం చేయాలి. అలాగ మనం ఈశ్వరుడికి ఎంత దగ్గరగా వెళ్ళగలిగితే అంత దగ్గరగా ఈశ్వరుడు మనకి వస్తాడు. యో మద్భక్త సమే ప్రియ. దిస్ ఈజ్ ది సైకాలజీ ఆఫ్ భక్తి. భక్తి అంటే అదేం సామాన్యమైన విషయమేం కాదు. భక్తి ఈజ్ ఎ వెరీ బిగ్ టాపిక్. భక్తి అంటే చాలామంది ఏమనుకుంటారంటే దేవుడికి పూజలు చేసేసి మొక్కుబళ్ళు పెట్టేసి చేసేస్తూ ఉంటే, మన తరఫు నుంచి మనం ఇవ్వాల్సిన ముడుపులు మనం చెల్లించేస్తూ ఉంటే ఈశ్వరుడు దానికి వడ్డీతో సహా రిటర్న్స్ మనకి ఇచ్చేస్తూ ఉంటాడు. మనం ఏదైనా కొన్ని పనులు మనం చేసుకోలేకపోతే ఈశ్వరుడు వచ్చి చేసి పెట్టేస్తూ ఉంటాడు అని ఆ రకంగా మీరు భక్తి మొదలుపెట్టారనుకోండి, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఆ భక్తి నిలబడే భక్తి కాదు. ఎందుకంటే ఈశ్వరుడు ఒకప్పుడు ఒబ్లైజ్ చేస్తాడు, ఒకప్పుడు ఒబ్లైజ్ చేయడు. హీ హాజ్ హిజ్ ఓన్ స్కీమ్ ఆఫ్ థింగ్స్. హీ హాజ్ టు ఒబ్లైజ్ టూ మెనీ పీపుల్. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఒబ్లైజ్ చేయాలి, బీజేపీ వాళ్ళని ఒబ్లైజ్ చేయాలి, ములాయంను కూడా ఒబ్లైజ్ చేయాలి. హీ హాజ్ టు ఒబ్లైజ్ ములాయం ఆల్సో. హీ హాజ్ టు ఒబ్లైజ్ ఆల్ ది గైస్. కాబట్టి హీ హాజ్ హిజ్ ఓన్ వే ఆఫ్ ఒబ్లైజింగ్ థింగ్స్.
కాబట్టి అలా ముడుపులు కట్టేసి రిజల్ట్స్ కోసం చూస్తూ ఉండటం అన్నది పద్ధతి కాదు. అయితే నేను గమనించింది ఏమిటంటే సమాజంలో భక్తి హిందూ సమాజంలో మీరు భక్తికి లోటు లేదు. ఎందుకంటే ది రా మెటీరియల్ ఈస్ దేర్, డివోషన్ ఈస్ దేర్, స్పిరిచువల్ సొసైటీ. దానికి చక్కగా దాన్ని ఇన్వోక్ చేసి దాన్ని జ్ఞానానికి తోటి రంగరిస్తే చాలా గొప్ప సంస్కారాలను నిర్మాణం చేయొచ్చు. వెరాజ్ ఇప్పుడు మీరు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళకి బోధించడం ప్రారంభించారనుకోండి, అసలు ముందు ప్రారంభంలోనే వీళ్ళకి భక్తి ఎలా బోధించాలరా భగవంతుడా అని చూడగానే ముందు నిరాశ కలుగుతుంది. వాళ్ళు అలాగా నిర్వికారంగా వింటూ ఉంటారు భక్తి అనే పదాన్ని, ఏ రకమైన రెస్పాన్స్ లేకుండా. ఆ స్థితిలో జాగ్రత్తగా వాళ్ళని యూ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ ఇన్ టు ది స్ట్రీమ్ అండ్ దెన్ మేక్ దెమ్ భక్తాస్. ఇట్స్ ఏ హార్డ్ టాస్క్. వెరాజ్ ఇండియాలో మీరు భక్తుల్ని నిర్మాణం చేయక్కర్లేదు. భక్తులు సంసిద్ధంగా ఎదుర్కొన్నా ఉన్నారు. మీరు నోరు ఉప్పకముందే వాళ్ళు భక్తులు. వాళ్ళకి కొంచెం ఆ భక్తికి ప్రాపర్ డైరెక్షన్ ఇస్తే సరిపడుతుంది. అంత మాత్రం చేస్తే చాలు. కానీ లోకంలో మనకు అలా కనపడదు, సమాజంలో అలా కనపడదు. సమాజంలో వాళ్ళు ఏం చేస్తారంటే భక్తి భావన ఉంది కదా సమాజంలో, దాన్ని తెలుసో తెలియకో ఎక్స్ప్లాయిట్ చేసి దానికి రాంగ్ డైరెక్షన్ ఇచ్చి ఎక్స్ప్లాయిట్ చేసి మన పబ్బం గడుపుకుందాం అనే ధోరణిలో ఆలోచించకూడదు. చాలా తప్పదు. ఎప్పుడూ అలా ఆలోచించకూడదు. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ పాఠం చెప్పినట్లయితే, ఇక్కడ సపోజ్ విశాఖపట్నంలో పాఠం చెప్పినట్లయితే, అయితే ఉపన్యాసాలు ఇచ్చినట్లయితే ఓ మూట వస్తుంది. అక్కడికి వెళ్ళి ఆ రాజమండ్రిలోనో లేకపోతే విజయవాడలోనో ప్రసంగం చెప్పినట్లయితే వాళ్ళు చాలా కకుర్తి మనుషులు, అక్కడ ఏమీ రాదు అని ఆ రకంగా క్యాల్కులేట్ చేశాను అనుకోండి. ఇట్ ఈజ్ ఎ హైలీ డెస్పికబుల్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్. దాన్ని అలా ఆ రకంగా ఒక ప్రొఫెషన్ కింద ఒక కమర్షియలైజ్ చేసి పెట్టకూడదు. వెరీ అన్ఫార్చునేట్ డెవలప్మెంట్. కాబట్టి సమాజంలో భక్తి ఉన్నది, కొంచెం రాగా ఉంటుంది. డైమండ్ వజ్రముల గనిలో వజ్రం దొరుకుతుంది, కానీ దానికి కాంతి ప్రకాశం ఉండదు. కొంచెం కట్ చేసి ఎడ్జెస్ని క్లీన్ చేసినట్లయితే అది ప్రకాశించడం ప్రారంభిస్తుంది. ఆ పని చేయాల్సి ఉంటుంది. దానికోసం భక్తి యొక్క స్వరూపాన్ని జాగ్రత్తగా గీతాచార్యుడు బోధించి ఉన్నాడు. మహాత్ములు అంత శాస్త్రమంతా ఉంది. తేలిగ్గా ఉండే చోట తేలిగ్గా ఉంది, కఠినంగా ఉండే చోట కఠినంగా, ఎవరి స్థాయికి తగ్గట్టుగా అన్ని స్థాయిల్లోనూ ఉంది. నారద భక్తి సూత్రాలు ఉన్నాయి. భక్తి రసాయనం అని మధుసూదన సరస్వతి గ్రంథం ఒకటి ఉంది. భగవద్గీతలో భక్తి ఉన్నది. ఇంకా భక్తి మీద అనేక గ్రంథాలు, మహాత్ములు ఎంతో మంది రాసినటువంటి గ్రంథాలు ఉన్నాయి. అన్ని సమాచారం అంతా ఉంది. ఇటొచ్చి జాగ్రత్తగా దాన్ని కొల్లేట్ చేసి దాంట్లో ఉండే సారాన్ని పైకి తీసి వ్యక్తులకు అందజేయటమే. ఆ పని చేసినట్లయితే ఎంతంత భక్తి అండి సమాజంలో, ఎంత భక్తి అండి. నేను చూస్తూ ఉంటా కదా, ఎంత హైలీ స్పిరిచువల్ సొసైటీ. సో కలికాలము ఎక్కడా ధర్మం లేదని అంటారు, అది కరెక్ట్ కాదు. ఎంత భక్తి అండి. మీరు ఏదైనా చిన్న సమావేశం ఏర్పాటు చేసి ఏదైనా పాపులర్ పబ్లికేషన్ ఇచ్చేసినట్లయితే 10,000 మంది జనం పోగొట్టుకుపోతారు. జనానికి చూసుకోక్కర్లేదు. వాళ్ళకి ఏదో సమ్ సూపర్ఫిషియల్ థింగ్ ఏదో వాళ్ళకి అప్పచెప్పేసి లేచక్కపోతే ఆ ఎఫర్ట్ అంతా కూడా వేస్ట్ అవుతుంది. సో అలా ఉండకూడదు. ఎనీవే అస్తు. సో ఈ శ్లోకంలో మనం గమనించవలసింది ఆజ్ఞాపాలక భగవాన్. భగవంతుని యొక్క ఆజ్ఞని మనం పాలిస్తే మన ఆజ్ఞను ఆయన పాలిస్తాడు, మనకి సేవ చేస్తాడు, మనకు కావాల్సిన ఉపకారం చేసి పెడతాడు. చేస్తూనే ఉన్నాడు ఆల్రెడీ సేవ. సో అవయవములన్నింటికీ శక్తిని ఇస్తున్నాడు, బోళంత సేవ చేస్తున్నాడు. ఈశ్వరుడే అనుగ్రహిస్తున్నాడు కదా. సో ఈశ్వరుణ్ణి ప్రేమించగలిగితే ఈశ్వరుడు మనల్ని ప్రేమిస్తాడు. సో ఇట్ ఈస్ ఏ వెరీ ఫ్రూట్ఫుల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇండివిజువల్ అండ్ ఈశ్వర. వెరీ ఫ్రూట్ఫుల్ అండ్ వెరీ గ్రాటిఫైయింగ్ రిలేషన్షిప్. జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకుని మనం అనుసరించాల్సి ఉంటుంది. ఇది ఈ శ్లోకం యొక్క విశేషం. తర్వాత శ్లోకం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాంచ మహీక్షితాం వాచ పార్థం పశ్యైతాన్. వాచ పార్థ పశ్యైతాన్. రైట్. సమవేతాన్ కురూనితి.
రెండు సేనల మధ్యలో నిలబెట్టమన్నాడు కదా, శ్రీకృష్ణుడు ఖచ్చితంగా అలాగే చేశాడు. సేనయోరుభయోర్ మధ్య, ఆ వాక్యం కూడా ఎలాగంటే సేనయోరుభయోర్ మధ్య రథం స్థాపయ మేచ్యుత, దానికి అది అర్జునుని యొక్క కమాండ్. దానికి రిప్లై, దానికి రెస్పాన్స్ ఏమిటి? సేనయోరుభయోర్ మధ్య స్థాపయత్వా రథోక్తం. అంటే తూచా తప్పకుండా ఎలాగ ఆదేశమో అలాగే పని. రెండు సేనల మధ్యలో నిలబెట్టు అంటే ఖచ్చితంగా రెండు సేనల మధ్యలో నిలబెట్టాడు. నిలబెట్టి ఓకే నౌ యూ హ్యావ్ యువర్ విషన్, చూస్తానన్నావు చూడు మరి. సో చూద్దామని నిలబెట్టి రెండు సేనల మధ్యలో నిలబెట్టేవాడికి ఇలాగ అర్జునుడు చూశాడు. అంతకుముందు పాండవుల సైన్యం మధ్యలో ఉన్నాడు, ఇప్పుడు రెండు సేనల మధ్యలోకి వచ్చాడు. శ్రీకృష్ణుడు చాలా తెలివితేటలుగా ఆ గుర్రాలని ట్రాఫిక్ జామ్లో కారు నడిపినట్టుగా ఆ రథాన్ని ఆ సందుల్లోంచి అందరిలోంచి నడిపి కరెక్ట్గా ఎడ్జ్ ఆఫ్ ది ఆర్మీ దగ్గరికి తీసుకొచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ ఆ నోమాన్స్ ల్యాండ్లో కొంత ముందుకు తీసుకువెళ్ళి ఒక వ్యాంటేజ్ పాయింట్, ఒక పిసర ఎత్తుగా ఉండేటువంటి స్థానం సరిగ్గా తీసుకువెళ్ళి అక్కడ కరెక్ట్ పొజిషన్లో ఇలా నిలబెడితే శ్రీకృష్ణుడు అడ్డొచ్చి గుర్రాలు అడ్డొచ్చి అలా కాకుండా ఇలా అడ్డంగా నిలబెట్టి చూడు అని చెప్పాడు. చూశాడే. చూసేప్పటికి ఎవరు కనపడుతున్నారో తెలుసునా? భీష్ముడు కనబడ్డాడు, ద్రోణుడు కనబడ్డాడు. ఎందుకంటే వాళ్ళ సైన్యంలో వాళ్ళు ప్రధానమైన స్థానాల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ముందు సైనికులు ఎలాగో ఉంటారు, కానీ మెయిన్ పీపుల్ కనపడ్డ వాళ్ళు వీళ్ళు. ఇంకా అందరూ మహారాజులు, భూరిశ్రవస్సుడు, వికర్ణుడు, మరొకడు ఎంతో మంది రాజులు దుర్యోధనుని పక్షాన యుద్ధం చేసే వాళ్ళు ఉన్నారు కదా, శల్యుడు ఎట్సెట్రా, సో మెనీ ఆఫ్ దెమ్, బాహ్లీకుడు, భగదత్తుడు, ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి. వీళ్ళందరూ కనపడ్డారు. కనపడితే అప్పుడు శ్రీకృష్ణుడు అంటున్నాడు, హే పార్థ చూడబోయ్, చూస్తానన్నావు కదా, ఎవళ్ళ మయాసహ యోద్ధవ్యం. ఆయనేం వెటకారంగా అంటలేదండో, మామూలుగానే అంటున్నాడు, వెటకారంగా అనుకోవద్దు. సో మయాసహ యోద్ధవ్యం, నేను ఎవరితోటి యుద్ధం చేయాలో వాళ్ళందరినీ చూస్తాను ముందుగా అని అన్నావు కదా. కమాన్, నౌ ఈజ్ ది కరెక్ట్ ప్లేస్ టు సీ అండ్ దిస్ ఇస్ ది కరెక్ట్ టైం ఆల్సో. ఉవాచ, శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటాడు, హే పార్థ పశ్య చూడవయా, ఏతాన్ సమవేతాన్ కురూనితి. ఇక్కడి నుంచి నిలబడి నువ్వు కనుక చూసినట్లయితే, రథంలో కూర్చుని చూసినట్లయితే మొత్తం కురు సైన్యం యొక్క పర్ఫెక్ట్ విషన్ నీకు వచ్చేస్తుంది అంటున్నాడు ఆయన. మొత్తం కురు సైన్యంలో ఉన్న వాళ్ళందరినీ చూసేయచ్చు. ఓ కార్నర్లో తీసుకొచ్చి నిలబెట్టాడు అనుకోండి, సెంటర్లోనే నోమాన్స్ ల్యాండ్లోనే ఓ కార్నర్లో నిలబడితే అందరూ బాగా కనపడరు. మళ్ళీ నోమాన్స్ ల్యాండ్లో కూడా కరెక్ట్ సెంట్రల్ పాయింట్లో తీసుకొచ్చి నిలబెట్టి చూడమంటే, ఇగో ఇప్పుడు కనుక నువ్వు చూసినట్లయితే సమవేతాన్ కురూన్, ఇక్కడ యుద్ధానికి వచ్చినటువంటి కురు వీరులందరినీ కూడా చూడగలుగుతావు, చూడు అని చెప్పాడు. సో ఇప్పుడు శ్రీకృష్ణుడికి ముందే తెలుసు అర్జునుడికి వ్యామోహం కలుగుతుందని అలాగ మనం అనుకోకూడదు. అలాగేమీ లేదు. వై వీ షుడ్ థింక్ లైక్ దాట్? హీఈస్ ఫాలోయింగ్ ది కమాండ్ ఆఫ్ ది మాస్టర్ ఆఫ్ ది చారియట్ అండ్ హీఈస్ ది డ్రైవర్ ఆఫ్ ది చారియట్ క్లీన్. సో ఆ విధంగా ఆజ్ఞాపాలక భగవంతుని యొక్క రూపాన్ని మనం ఇక్కడ దర్శిస్తాము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.